ఇక్కడ చూడండి ఒక రైతు మొబ్బు అయిపోయినా కూడా ఏమో పని చేస్తున్నాడు. ఏమో అడుగుదాము. ఏమన్నా రైతను ఏమి ఇంకా ఏందో పని చేస్తానే ఉండవే? ఏం చెట్లు ఇవే? పించెట్లు ఇట్లుంటాయా? అవునేమో ఇంత పలసాగుండా ఈ పించెట్లా? ఏ గొబ్బు చెట్లు ఉన్నట్లున్నాయి పించెట్లు అంటావు కదా నువ్వు? ఇదే పింఛకాయ ఆడుంది. ఓ అవునా? చూడండి ఫ్రెండ్స్, పించెట్ అంటే ఇది ఇట్లుంటుందంట ఫ్రెండ్స్. పింఛకాయలో చెప్తాను రైతు. ఏం చెట్లే లేవే ఇక్కడ, ఏందంతా గొబ్బు చెట్లు ఉన్నట్లున్నాయి. నువ్వెంత కొసు బిక్కుంటా ఉన్నావు ఇంత మొబ్బు అయిపోయినా? అయ్యో ఓ టైం అయింది పో. ఏందని పులుగొప్పు టార్లు వచ్చినాయి. అయ్యో ఏం ఇంత ఊరుట మీరు మళ్ళీ రైతులంటే? ఏం చేస్తావునా, కష్టాలు కదనా, కూలోళ్ళకి 400 రూపాయలు ఇవ్వాలా. అందుకని మీరే పీకేస్తున్నారు అంతా. ఏం పీకి గుడ్లే వేస్తున్నారు. అది మళ్ళీ ఏమైతుంది? జువాలకి ఎత్తుకుపోతారా? గినాలు లేకేస్తారా? అవును, ఇదేమో కొసు ముందు కొట్టేది వచ్చిందంటారు కదా. నువ్వేందో పీక్కుంటానే ఉండవు మొబ్బు వరకు. కొసు మందు కొడితే ఇప్పుడే పైన చెట్లు మళ్ళా కొసు మందు కొడితే ఉండింది లేవా? అవునా? ఇప్పుడే ముందు కొట్టేసి ముందు వేస్తే బాగొస్తాయి అంటారు. మీరు చూసేందుకు చేతులతో పిక్కుంటా ఉన్నారు. ముందలంగలతో కొట్టుకొని పోయి వాళ్ళకి వాళ్ళు చెప్తావా? ఎలా ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? మీరు దుడ్లు ఇస్తే వాళ్ళు ముందు ఇస్తారు. ఇస్తారు బాగుండేది ఇస్తారు. ఏమైతుంది? చెట్లన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇది పీన్ చెట్లు అంటారు. ఎక్కడెక్కడో ఒకటి ఉన్నాయి, గడ్డి దండి ఓడిపోయింది. ఇక్కడైతే పీంచకాయలు ఉండేది తక్కువ, పించెట్లు ఉండేది తక్కువే. వాటికి రైతు పాపం మొబ్బు అయిపోయినా కూడా చూడండి పొద్దు మునిగిపోయింది అక్కడ. కానీ ఇట్లే నేను రోడ్లో పోతా అంటే ఏమో రైతు ఏమో చేస్తాడని వస్తే రైతుల బాధ ఏమని అడుగుదామని ఇక్కడ రైతు వచ్చేసి గడ్డి పీకుతానే ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ రైతుకి పాపం పొగలేవది నైట్ అవదని తెలియదు అంటున్నారు. మీరు భోజనం తినేనారా మధ్యాహ్నమా? ఏమన్నా పూట తింటాము, రెండు పూటలు తింటాం, 15 సాయంకాలం తింటాం. మధ్యాహ్నం బువ్వా ఏమి లేదు. అయ్యో రైతులే అందరికీ కడుపుకి భోజనం పెడతారంటారు, మీరు ఉపాసం ఉంటారు కదా. ఏం చేయలేదు నా మా అనేవారం అట్లుంది. అయ్యో చూడండి ఫ్రెండ్స్, అన్నదాతే అంటారే, ప్రపంచానికి భోజనం పెట్టేది అన్నదాత అంటారు. అన్నదాతే పాపం ఉపాసం ఉంటే రైతులు కష్టపడే ప్రపంచానికంతా భోజనం పెట్టేవాళ్ళు అంటారు. ఇక్కడ ఈ పీన్ చెట్లు కూడా పంట ఏమైనా లేదు పాపము, ఒకడే కొసు బిక్కుంటా ఉన్నాడు. అయినా కూలోళ్ళకి 400 రూపాయలు ఇళ్ళని వాటికి పంట ఏమైనా లేదు, బండవాళంకి అది ఇదని పంట అంతా చూసి బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. ఇట్లుంటుంది రైతుల బాధ. అందుకే చెప్తారే రైతే రాజు అనే. ఏమిట్లో రాజు అంటే బాధలు వచ్చినా కూడా గుండు ధైర్యం చేసుకొని ఇట్లే ముందుకు పోతా అంటాడు కావచ్చు. అదే మనకి ఏమైనా పని చేసేటప్పుడు మనం ఏమైనా కంపెనీలోనో ఏదైనా ఒక ఈ దాంట్లో వర్క్ చేస్తా అంటే వాళ్ళు ఏమనంటే మనం కోపం వచ్చి వెళ్ళిపోతాము. రైతులకి ఇట్లా పంటలు నష్టమైన వాళ్ళకి గిట్టుబాటు కాకుండా కూడా ఆ పని అనేది ఇడ్చరు. ఆ దాంట్లో రైతు రాజు అంటారు. అంతేలేనే ఆధిక్యంలో కాదు, ఇంకా బాధలకే రాజు అంతే. ఇట్లా బాధల్లోనే ఒక రైతుగా ఉన్నాడు అన్న. మీ పేరేమన్నా? నా పేరు నవీన్ అన్న. నవీనా? ఏమి ఎన్ని ఏళ్ళకి చేస్తున్నారు ఈ పని? నేను ఐటీఐ కాలేజ్ పోతా అంటే. అయ్యో ఏం నేను మాట్లాడుతుంటే కోసం పీకుతానే ఉన్నావే? నిలిచిపోతుంది కన్నా మాటలు చెప్తానల్లా పీక్తానల్లా. అవునా? చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో చేస్తాను కూడా ఆ రైతు శ్రమం అనేది ఊరికే ఉంటాను చేతిలో కాల్లో పని చేయాల అనిపిస్తాండయ్యే. చూడే అప్పుడు నీకు నేను మాట్లాడతా అంటే ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా నిలుచుకొని మాట్లాడలేదు నాతో. అట్లా చేస్తాను మాట్లాడతాను. 2 పనులు కూడా చేస్తాడు చూడు రైతులు అంటే. ఇట్లుంటుంది వ్యవహారం రైతుల బతుకు అంతే. ఏమైనా పెళ్ళి అయిందన్నా మీకే? అదేనా ఇంకా పెళ్ళి అయినదా? మా రైతుల కంటే ఎవరు ఇస్తారు నా బిడ్డల్ని? అయ్యో జమీన్ ఉంది, ఇంకా పంటలు ఉన్నాయి, ఇంకేమి మీకేమే తక్కువన్నా? వాళ్ళకంతా పెద్ద అఫ్సియర్లకి ఇస్తారు నా, మా ఎట్ల వాళ్ళకి ఏంటికి ఇస్తారు నా. అయ్యో మీరు కష్టపడతారు, ఇంటికి పెండ్లాం బిడ్డలతో ఉపాసం లేకుండా మీరు కష్టపడతారంటారు. కానీ మీరు చూస్తే బిడ్డ నీళ్ళదు అట్లా ఇట్లాంటి పెళ్లి చేసుకోకుండా అట్లా ఉండవన్నా? ఏం చేస్తావన్నా వాళ్ళు బిడ్డలు మేమేం చేయక. అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఏమున్నా రైతు బిడ్డలకి ఇలా బిడ్డలతో అప్సేల్లో ఆత ఉన్నారు, ఈత ఉన్నారు, ఆ జాబ్ ఈ జాబ్ అంటారు. వాళ్ళు బాత్రూమ్లకి ఎడుగుతా అంటారో, లేకపోతే ఏందన్నా హోటల్లో పని చేస్తుంటారో, లేకపోతే బజార్లో సిక్కు కూర్చుంటారో తెలియదు. ఇట్లా పల్లెల్లోనే ఉండే, పల్లెటూరులో జమీన్లోనే ఉండే అంత స్వచ్ఛమైన మనసుతో వాళ్ళు పని చేస్తారు. అట్లా వాళ్ళకే బిడ్లీరు. అట్లయ్యి ఈ ప్రపంచానికి ఈ డైవర్స్ అనేది చాలా వస్తున్నాయి. ఎలాంటే అందరూ డ్యూటీల్లో సాఫ్ట్వేరు, ఆ ఇంజనీరు, అది ఏదైనా జాబుల్లో ఉన్నారంటారు.
అయినా కూడా ఇక్కడ రైతు కష్టపడి తన కష్టంతోనే పైకి వస్తున్నాడు. వాళ్ళు ఏందో 2 బూల్టో మాటలు చెప్తే వాళ్ళకి బిడ్లు ఇస్తారు. దానికి ఏమంటారు కామెంటు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో.